ఈ రోజు కౌశిక్ రెడ్డి ఏదైతే మనలో ఒక నాటకం తెరలేపిండో అది ఒకటి బాధ కలిగిస్తుంది, రెండు నవ్వొస్తుంది. బాధ ఏంటంటే దళితుల సెంటిమెంట్లతోని ఆడుకొని ఇవాళ దరఖాస్తులు తీసుకొస్తున్నా అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసి హుజరాబాద్ ఇవాళ ఉరుక్కుంటా ఓడాలు, అంబేద్కర్ పైనకి ఫౌంటైన్ల దుంకడాలు, పోలీసులు దుర్భాషతోని తిట్టడాలు చేసుకుంటా అసలు పిలిచిన అంశం పక్కకు పోయి అతను ఒక పర్సనల్ ఎజెండా లాగా మళ్ళా అతను ఒక హైలైట్ కావాలి ఈ ఇష్యూతోని, దళిత బంధు పెట్టుకొని నేను హైలైట్ కావాలి, రీల్స్ కావాలి అని ముందే ప్రీ ప్లాన్ చేసుకుని ఫేస్బుక్ లైవ్ పెట్టుకున్నాడు. మరి కొట్టిన అన్నాడు. ఆ లైవ్ లో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ ఉందా? పోలీసు వాళ్ళు కొట్టింది, హాస్పిటల్ పండుకొని ఒక పేషెంట్ ఇక రేపో చచ్చిపెట్టేట్టు మాట్లాడింది. నన్ను కొట్టిండ్రన్నా, నన్ను చంపిండ్రన్నా అని చెప్పుకుంటా. ఇది ఎక్కడదని నేను అడుగుతున్నా. డాక్టర్స్ క్లియర్ గా ఎక్స్రేలు ఎటువంటి ఫ్రాక్చర్ లేదని చెప్పిండ్రు, ఈసీజీ ఇస్తే నార్మల్ అని చెప్పిండ్రు, బీపీ నార్మల్ అని చెప్పిండ్రు. అంతా చెక్ చేసి అతను కూడా వాస్తవం తెలుసు, కానీ ఇంకా నాటకం ఆడాలి అని చెప్పి గంగుల కమలాకర్ గారు వచ్చేంత వరకు ఆగి, వచ్చిన తర్వాత చేతికి కట్టుకట్టుకొని వచ్చి ప్రెస్ ముందు మళ్ళీ గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంది. ఈ ఎమ్మెల్యే ఒక డ్రామా. ఇందాక నేను చెప్పిన టీఆర్ఎస్ స్కూల్లో డ్రామా స్కూల్లో ఇతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు 100%. పొలిటికల్ గా డ్రామా ఉందంటే అవార్డు ఉందంటే కౌశిక్ రెడ్డికి ఆస్కార్ అవార్డు, గన్ షాట్. వేరే యాక్టర్స్ అవసరం లేదు. అలా ఇవాళ అతని ప్రవర్తన ఉంది. మళ్ళొకసారి చెప్తున్నాం, దళితులతోని వాళ్ళ సెంటిమెంట్లతోని ఆడుకో కౌశిక్ రెడ్డి. దళిత బంధు ఏదైతే పెండింగ్ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది, విడుదల చేస్తుంది అని మళ్ళొక్కసారి నేను తెలియజేస్తాను.